2024 2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములలో, అశ్లేష 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు. అలాగే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కర్కాటక రాశి వారికి చెందుతారు. వీరి ఆదాయం 14, ఖర్చు 2గా ఈ సంవత్సరం గోచరిస్తుంది. అంటే ఆదాయం ఎక్కువగా, ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో వీరి ఆర్థిక అభివృద్ధి చాలా విశేషంగా ఉందని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6 సరి సమానంగా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు, అలాగే వీరిని విమర్శించే వాళ్ళు కూడా సమానంగా ఉంటారు. వీరిని గౌరవించేవారు ఒక 10 మంది ఉంటే, అవమానించే వాళ్ళు కూడా 10 మంది ఉంటారు. కాబట్టి వీరు ఈ ఒక్క విషయంలో కానీ కొంచెం జాగ్రత్త పడినట్లయితే ఈ సంవత్సరం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో మే 1 నుండి సంవత్సరాంతం వరకు లాభస్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, శనైశ్చరుడు సంవత్సరమంతా అష్టమస్థానమందు రజతమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా కూడా సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు అనగా సంవత్సరం చివరి వరకు కూడా భాగ్యస్థానంలో తృతీయ స్థానముల యందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇందు కారణంగా వీరికి గౌరవము, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానం వస్తుంది. సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వీరికి ఆదాయము, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ క్రోధనామ సంవత్సరంలో ప్రోత్సాహకరమైన అంశాలు జీవితంలో ఎన్నో ఎదుర్కొంటారు. ఈ సంవత్సరంలో కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు జీవితాన్ని ఇంకో వైపు నుండి చూసేలాగా పరిణమిస్తాయి. జీవితంలో కొన్ని కోల్పోయాము, తిరిగి సంపాదించుకోలేము అన్న బాధ తీరే విధంగా జీవితంలో వస్తున్న మార్పులు ఆశాజనకంగా, కోల్పోయిన వాటికి మించి ఏదో సాధించేలాగా, అందుకునేలాగా ఏర్పడటం ధైర్యాన్ని కలిగిస్తుంది. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు కలిసి వస్తాయి. కుటుంబ పరంగా కొన్ని బరువు బాధ్యతలను నెరవేర్చుకోవటం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పిల్లలు ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాలు వేరు అన్న విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా గ్రహిస్తారు. ఈ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అన్న నిరాశ ఎదురవుతుంది. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. ఒక కోర్సు నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా పరీక్షల సమయంలో అనారోగ్యం రావటం ఇబ్బందిగా మారుతుంది. ఆదాయ వ్యయాలలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కీలకమైన అంశాలలో మీదే పైచెయ్యి అవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుబడి ఉంటారు. తల్లి పిల్లలకు గల సంబంధంలో విషపూరితమైన అంశాలు ఎక్కువగా ఏర్పడే అంశాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. తెలిసే తెలియని విధంగా పిల్లలకు తల్లి పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. కీళ్ల నొప్పులు, ENT సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాహన యోగం ఏర్పడుతుంది. రుణాలు తీర్చటం కోసం శ్రమిస్తారు. చాలా వరకు రుణాలు తీర్చివేస్తారు. మానసిక సంతోషం ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉందన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఏ విషయమైనా, ఏ ప్రస్తావన అయినా డబ్బులతో ముడిపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహిస్తారు. కళా సాహిత్యకారులకు మంచి గుర్తింపు ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. సంతానంలో చర్చలు, సంభాషణలు చేస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికార స్థానాలకు ప్రయత్నిస్తే ఎంపికయ్యే అవకాశం ఉంది. విద్య, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. వృత్తి, ఉద్యోగాల స్థానం చాలా బాగుంది. బాగా ప్రఖ్యాతి గడిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తారు. ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపారాల పరంగా ఉన్నటువంటి స్థితిని కాపాడుకుంటూ మరింత పురోగతి సాధిస్తారు. ప్రజా సంబంధాలు కాపాడుకోవటము, మెరుగుపరుచుకోవటము ముఖ్యమైన కార్యక్రమం అవుతుంది. పత్రికలు, ఇతర ప్రచార సాధనాలు మీకు అనుకూలంగా ఉన్నా ఎంతో కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. పరిపక్వత, మాట నిలకడలేని వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు కావాల్సిన వారు మీ పుట్టింటి వారే, మీకు ఆత్మీయ వర్గం వారే కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవటం, మీది అహంకార వైఖరి అని నిందించటం బాధ కలిగిస్తుంది. ఎంతో అనుకువగా ఉన్న ఇలాంటి అర్థం లేని మాటలు రావటం, అర్థం చేసుకొని సహకరించలేని జీవిత భాగస్వామి, ఆత్మీయులు వారి మాటలు మీలో వేదనకు కారణమవుతాయి. శ్రమను లెక్కించే వాళ్ళు కనబడరు. ఫలితాన్ని బేరేజు వేసేవాళ్లే కనిపిస్తారు. అవసరం కొరకే బంధుత్వాలు, అనుబంధాలు, ఇంకేమీ లేవా అనే ప్రశ్న మానసికంగా కొంతకాలం వేధిస్తుంది. ప్రతిభ, పాటవాలు, అధికారం, ఉద్యోగము, ధనం ఉన్నప్పుడు ఇలాంటివి సహజమేనని సరిపుచ్చుకోక తప్పదు. నానా రకాల అరిష్టాలు, శత్రుబాధలు నశించడానికి, ఇబ్బందులు, చికాకులు పోవడానికి మీరు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి మీ పేరున అభిషేకం చేయించుకొని జంటనాగులకు పాలాభిషేకం చేయండి. ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి పనులలో, గృహ స్థిరాస్తి విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన అభివృద్ధికి కొండంత అండగా నిలుస్తుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు నిలకడగా ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధించి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మీరు విదేశాలకు వెళ్ళాలనే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. కొన్ని కారణాల వల్ల ఆప్తులు, మిత్రులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. సంతాన విషయంలో కొద్దిపాటి క్రమశిక్షణ అవసరం. విద్యారంగంలో మీ సంతానం చేసే కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటము, మీ వ్యక్తిగత స్థాయి, పరపతి పెంపునకు భాగస్వామ్య వర్గాలు, సహోదరీ వర్గాలు తోడ్పడుతూ ఉంటాయి. ఇతర భాషల యందు వివిధ ప్రాంతాల వారి ఆచార వ్యవహారాలు, అలవాట్ల గురించి మీకు ఉన్న అవగాహన ఉపయోగపడుతుంది. వ్యక్తుల బలహీనతలు, వర్గ బలహీనతలను సముచితంగా ఉపయోగపరుచుకోగలరు. ప్రత్యర్థి వర్గంలో బలహీనతలు లాభిస్తాయి. ప్రత్యర్థి బలవంతుడైన అతని అనుచర వర్గాన్ని మీకు అనుకూలంగా ప్రభావితం చేసుకోగలుగుతారు. కొన్ని నిర్దిష్టమైన నైతిక సూత్రాలు, మంచి నడవడిక, మాట తప్పని నైజం, ధనాపేక్ష లేని నిజాయితీ ఇలాంటివి ఏవో ఒకటి ప్రజలకు నచ్చుతాయి అని అతిగా ప్రచారమైన మీకు లాభిస్తాయి. వివాదాస్పద అంశాలు, కోర్టు వ్యవహారాలు ఓ దారికి చేరుతాయి. సంపూర్ణంగా ఆమోదయోగ్యం కాకపోయినా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యలలో కొద్దిపాటి జాగ్రత్త అవసరం. పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని విషయాలలో నిదానమే ప్రధానము అన్న సూక్తి ఫలిస్తుంది. ఎవరి పట్ల మీకు ఆప్యాయత, అనురాగం ఉన్నాయో వారి వల్ల మీకు సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. మీరెంతగా శ్రమించినప్పటికీ ఓ వర్గము వారు మీ శ్రమకు తగిన గుర్తింపునివ్వరు. వారితో వాదన కన్నా మౌనంగా ఉండటం ఉత్తమం. అవివాహితులైన వారికి వివాహకాలం సాంస్కృతిక, క్రీడా, సామాజిక రంగాలలో మంచి గుర్తింపు సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు, ఉన్నతాధికారంలో ఉన్నవారు మీకు తప్పక సహాయం చేయగలరు.
హనుమాన్ సింధూరాన్ని శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించి ధరించటం మంచిది. ఇలా చేస్తే మీ ప్రతి పనిలో కూడా విజయం తథ్యం. రాజకీయాలలో కొంతమేరకు పలుకుబడిని సాధించి చిన్న అధికార స్థానాలకు ప్రయత్నించినా ఫలించే అవకాశం ఉంది. అన్ని బాధలు మౌనంగా భరిస్తూ సంఘంలో మీకు ఉన్న స్థానాన్ని నిలబెట్టుకుంటారు. స్పెక్యులేషన్ ద్వారా మీరు పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు, కాగితాలు అజాగ్రత్త వలన కనిపించకపోవచ్చు, దొంగతనానికి గురి కావచ్చు. భూమి, అపార్ట్మెంట్స్ మొదలైన వ్యవహారాల్లో ఒప్పందాలు స్పష్టంగా ఉండేలాగా చూసుకోండి. అందరూ మన వాళ్లే అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. దూర ప్రాంతం నుండి లిఖితపూర్వకంగా అనుకూలమైన ఉత్సాహభరితమైన పత్రాలు అందుతాయి. మంచి పనులు చేయడానికి, సొంత వాళ్లకు సహాయపడడానికి అవకాశం లభిస్తుంది. ఇతరులు సద్వినియోగం చేసుకోలేకపోతే మీరు బాధపడవద్దు. ముఖ్యంగా ప్రజా సంబంధమైన విషయాలలో మధ్యవర్తులను తొలగించి మీరు జోక్యం చేసుకోవటం జరుగుతుంది. ఈ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతుంది. కొన్ని సంఘటనల వల్ల ఎదురైన అనుభవాలు పై నిర్ణయానికి కారణమవుతాయి. కాంట్రాక్టర్లు, ప్రింటింగ్ మొదలైన వ్యాపార రంగాలలో కొంత అనుకూల స్థితి గోచరిస్తుంది. సాంస్కృతిక క్రీడా రంగాలలో పాల్గొని బహుమతులు పొందగలుగుతారు. జీవన గమనంలో వినూత్నమైన మంచి మార్పులు వస్తాయి. గృహప్రవేశము, వివాహం మొదలైన శుభకార్యాలు పూర్తి చేస్తారు. స్థిర ఆస్తులను ఏర్పరచుకుంటారు. విద్యా రంగములలో, ఉద్యోగాలలో ప్రమోషన్ల కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రణాళిక రూపకల్పనలో ఇతరుల సలహాలు నచ్చితే అమలు చేయండి. అంతేగాని ఇతరులు సలహాలు చెప్పలేని పరిస్థితి మాత్రం కల్పించవద్దు. అది మీకే నష్టం. కోర్టు బయట వివాదాస్పదమైన అంశాలు సుఖాంతమవుతాయి. భవిష్యత్తులో ఉపయోగపడే స్థలం, వ్యాపార నిమిత్తం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరము. మీరు అనుకున్నది, ఆశించినది, ఆశపడి కృషి చేసినది ఏదైనా అది మీదే అవుతుంది. మీ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. సంతానం అభివృద్ధి చెందటం వల్ల సంతోషం. అదనపు బరువు, బాధ్యతలు, ఖర్చులు తప్పవు. సంతాన పురోభివృద్ధి వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మోసే వాళ్లకే బరువు అనే సామెత నిజమవుతున్నట్లు తోస్తుంది. నవ్విన వాళ్ల ముందు ఓడిపోకూడదని చాలా విషయాల్లో సర్దుబాటు ధోరణి అవలంబిస్తారు. మీ ఓర్పు, సహనం తెచ్చి పెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థమవుతుంది. కార్యదీక్షలో మహర్షి వలె అభివృద్ధి ధ్యేయంగా రాత్రింబవళ్లు శ్రమిస్తారు. బాధ్యతలు, బరువులు తీర్చుకోవడానికి శ్రమ, ధనం వెచ్చిస్తారు. అయిన వాళ్లకు దారి చూపిస్తారు. కుటుంబ ఖ్యాతి పెరిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. విద్యా రంగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ప్రత్యక్ష ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు లభిస్తాయి. ప్రతి పనికి ఎంతో కష్టపడితే గానీ ఫలితం లభించదు. జ్యేష్ఠ సంతానం వల్ల చికాకులు ఏర్పడతాయి. మీరు అనుకున్న కార్యక్రమాలకు మీరు అనుకున్న బడ్జెట్ దాటిపోతుంది. వృద్ధులు, పెద్దల సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. సంతాన పురోగతి కోసం గట్టిగా ప్రయత్నిస్తారు. వాళ్లను మంచి మార్గంలో పెట్టడానికి సన్నిహితుల సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. సంతానం అనుకున్న పురోగతి సాధిస్తారు. కొనుగోలు చేసిన స్థిర ఆస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ఇంట్లో వాళ్ళ జోక్యం అధికంగా ఉంటుంది. జోక్యానికి అడ్డుకట్ట వేసే విభేదాలు, తగాదాలు, ప్రశాంత వాతావరణం లోపిస్తుంది. అందుకే 100కి 90% మీరే సర్దుకుపోతూ ఉంటారు. బలవంతులు, సమర్థులు అని నమ్మి కొంతమందితో కలిసి మీరు చేసే వ్యాపార వ్యవహారాలలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంస్థ పూర్తిగా దివాలా తీయకముందే తెలివిగా తప్పుకుంటారు. మీరు ఊహించినటువంటి వ్యాపారంలోనే లాభాలు వస్తాయి. ముఖ్యమైన సభలలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రజా సంబంధాలు పెంచుకుంటారు. బరువైన బాధ్యతలను దించుకోగలుగుతారు. శుభకార్యాలకు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఖర్చు అవుతుంది. చేబదుళ్ళు, రుణాలు తప్పనిసరి అవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మక ద్రోహులను సాగనంపుతారు. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుంది. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు
బినామీ వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపార సంస్థలను విస్తరింపజేయటమే ధ్యేయంగా దినరాత్రులు కష్టపడుతూ ఉంటారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఇష్టం లేని వ్యక్తులతో కలిసి పనిచేయవలసి వస్తుంది. ఇక్కడ కూడా మీ శక్తి సామర్థ్యాలు గుర్తించబడతాయి, ప్రఖ్యాతి లభిస్తుంది. అయితే ఇదంతా మీ మనస్సుకు నచ్చిన విషయం. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేయడానికి, అందుకు అవసరమైన ధనం కోసం సిద్ధాంతాలను ఫలంగా పెట్టవలసి వస్తుంది. చేజారిపోయిందనుకున్న ఒక ఆస్తి తిరిగి మీ చేతికి వస్తుంది. మీరు పడుతున్న కష్టాన్ని పిల్లలు గుర్తిస్తారు. ప్రేమానురాగాలతో మీ పట్ల ప్రవర్తిస్తారు. ఈ రకమైన సంఘటనలు మీ భావోద్వేగానికి, మానసిక ఉల్లాసానికి కారణమవుతాయి. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం లాభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి కలిగి మహోన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులతో కొంతకాలం కలిసి పనిచేస్తారు. వాళ్లకు మీరు సన్నిహితులు అవుతారు. ఇది మీకు ఎంతో సంతృప్తికరంగా మారుతుంది. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమేనని కాలం మరోసారి రుజువు చేస్తుంది. విద్యార్థులు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు జత చేయవలసిన కాగితాల విషయంలో జాగ్రత్త వహించాలి. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న మీ సన్నిహితులను కాపాడవలసిన బాధ్యత మీపై ఉంటుంది. స్థాయి తక్కువ మనుషులతో, కర్కోటకులతో వ్యవహారాన్ని నడిపించవలసి వస్తుంది. మీరు చెప్పిన జాగ్రత్తలు మొత్తం తుంగలో తొక్కినందుకు తగిన ఫలితమే లభించిందని మీ వాళ్ళు బాధపడతారు. మీ క్రియేటివిటీతో రూపొందించబడిన సీరియల్స్ డాక్యుమెంట్స్ మంచి ఆదరణకు నోచుకుంటాయి. కార్యాలయాలలో ఇతరుల అసమర్థత మీ పాలిట వరం అవుతుంది. ముఖ్యమైన బాధ్యతలు, అధికారాలు మీ చేతికి అప్పగించబడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆయుర్వేద వైద్యం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధిక శ్రమ, అబద్ధాలు చెప్పి పని తప్పించుకునే సిబ్బంది వలన ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాలలో విశ్రాంతికి సమయం ఉండదు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. సమయానికి ఆహారం, నిద్ర అవసరమని గ్రహిస్తారు. కానీ ఆచరణలో పెట్టలేరు. అనుకున్న పురోగతి సాధిస్తారు. అయితే మంచి అవకాశాలు వచ్చినా సంతృప్తి పడని ఇంట్లో వాళ్లతో మీకు ఇబ్బందులు వస్తాయి. గతంలో ఆగిపోయిన ఒక అమ్మకం వల్ల ప్రస్తుతం లాభం పొందుతారు. ఆశించిన వాటిపై అంతగా లాభాలు రావు. యాదృచ్ఛికంగా చేసిన కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా వస్తాయి. గతంలో మీపై వచ్చిన ఆరోపణల తాలూకు కోర్టు కేసులలో మీకు సానుకూలంగా తీర్పులు వస్తాయి. దీనివల్ల మీకు కావలసిన ఒక పెద్ద ప్రయోజనం దక్కుతుంది. క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో నడుచుకుంటూ ఉంటారు. మీలో వచ్చిన మార్పుకు కుటుంబ సభ్యులలో ఆనందం వెళ్ళి విరుస్తుంది. చిన్న చిన్న కలహాలు ఆత్మీయుల మధ్య విభేదాలు చికాకు కలిగిస్తాయి. మహోత్తరమైన కార్యాలు సాధించడానికి మహోన్నతమైన వ్యక్తుల సహకారం అవసరం లేదని, సామాన్యులతో కలిసి ఆ కార్యక్రమాలను సాధించవచ్చునని నిరూపిస్తారు. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. అందరి కళ్ళు మీపైనే ఉంటాయని గ్రహించండి. ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద స్థాయిలో పరిహారం చెల్లించుకోవలసి ఉంటుందని గ్రహించండి. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారు తరచూ ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిపరంగా స్థిరత్వం పొందుతారు. రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అనగా క్రోధనామ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు ఇంకా పొందాలి అనుకుంటే మీరు చేసే ప్రతి పని ముందు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. అలాగే మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకొని బయటికి వెళితే మీరు వెళ్ళే పనిలో విజయం సాధించుకుని వస్తారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాలను చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఇక ఈ 2024, 2025 క్రోధనామ సంవత్సరంలో స్త్రీలకు ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ క్రోధనామ సంవత్సరం అనుకూల ఫలితాలను ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితులకు ఏదో ఒక రకంగా అధిగమిస్తారు. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీకు ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా అనిపిస్తుంది. దూరపు బంధువులు, స్నేహితులు కొంతమేరకు సహాయ సహకారాలను అందిస్తారు. పెద్ద వారితో కొన్ని విభేదాలు ఏర్పడతాయి.
ఆరోగ్యం విషయంలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగులకు కొన్ని విషయాలలో ఎదురు దెబ్బలు తగులుతాయి. విద్యారంగంలో, క్రీడారంగంలో ప్రతిభ కనపరిచి ప్రతిష్టాత్మక విజయాలను ఈ సంవత్సరంలో సాధిస్తారు. సంతానం విషయంలో పురోగతి బాగుంటుంది. వివాదాలకు దూరంగా కుటుంబాన్ని నడిపిస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని రహస్య పత్రాలు మీ చేతికి వస్తాయి. ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1-4 సార్లు కష్టపడాల్సి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంతకాలం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో రాణిస్తారు. లలిత కళలపై మంచి అవగాహన, ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వ్యాపారాలలో కూడా రాణిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. హాస్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్యనిర్వహణకు చక్కని ఉపాయాలు, పథకాలు ఏర్పరచుకుంటారు. తొందరపాటు వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది. నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరము. బినామీ పేర్ల మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఏర్పడుతుంది. క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలంలో లాభించవు. వ్యాపార, రాజకీయ, ఉద్యోగ సంబంధమైన విషయాలు అభివృద్ధి చెందుతాయి. పెద్దగా ప్రాధాన్యత లేని విషయాలు ప్రముఖులు చికాకులకు గురి చేస్తారు. ఎవరి నుండి అయితే అభయహస్తం ఆశించారో, ఎవరు కష్టకాలంలో వెన్నుదన్నుగా ఉంటారనుకుని మీరు భావించారో వారి వల్ల కాస్త మేలు కూడా జరగదు. ప్రతి విషయంలోనూ మీ శ్రమ మీకు తప్పదు. ప్రతి విషయాన్ని వివాదం చేయాలని శత్రుత్వం వహించే వాళ్లే మీ చుట్టూ ఉంటారు. స్త్రీ పురుష విచక్షణ లేకుండా సంతానం ఆనందించబడేలాగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరపడవచ్చు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. సంబంధ బాంధవ్యాలు లేని వారు చేరదీసి ఆశ్రయం ఇస్తారు, ప్రోత్సాహాన్నిస్తారు. జీవితంలో ఇది మలుపుగా మారుతుంది. విదేశీ యానం, విదేశీ విద్య, ఉద్యోగము, సాంకేతిక విద్య మొదలైనవి లాభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదానికి చెందిన వారికి ఈ సంవత్సరం అనుకూలం. పుష్యమి నక్షత్రం వారికి గౌరవం. అశ్లేష వారికి ప్రతిబంధకములు తొలగుతాయి. హఠత్ పరిణామాలను అధిగమించుటకు హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం నిత్యం పఠించుట వలన ఆత్మ సంతోషము, ఆత్మ సంతుష్టి, ఆశయ సిద్ధి కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2.
Thank you for watching our video. Please do subscribe and like the video.